హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొడతాం నాడు కొనియకపోతే అంటే హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్దనైతే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతి సైదులు అందిస్తారు. సైదులు, ప్రస్తుతం అక్కడ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? శాలిని, ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే వీరికి మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కూడా వచ్చారు. ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. అంటే ఆందోళన కార్యక్రమం గల కారణాలు ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 జంట నగరాలకు ఎంతో మంది పేదవారు హైదరాబాద్ వచ్చిపోతుంటారని, సో అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కొంత భోజనం చేసేందుకు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, సో నిరుపేదలైన వారికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు అన్నపూర్ణ పథకం కేసీఆర్ తీసుకొచ్చారు. అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో కొన్ని రోజులకి అలాంటి అన్నపూర్ణ క్యాంటీన్లు కూడా మరింత విస్తృతం చేశాము. సో అవి ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నది ప్రభుత్వం. కాకపోతే అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పేరు మార్పుకు సంబంధించి. అందుకు ఇందిరమ్మ పేరు పెట్టడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తొస్తారు మనకి. సో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికకి తగ్గపోతే, అంటే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుని ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మారుస్తూ ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వెంటనే ఎన్నికకి తగ్గపోతే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి ప్రస్తుతం అవి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నెలల పాలనకు సంబంధించి ఇంతవరకు అన్నపూర్ణ క్యాంటీన్ల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అన్నం క్వాలిటీ ఉందా లేదా, ఎంతమందికి భోజనం ప్రస్తుతానికి పేదలకి సంబంధించి అందిస్తున్నాము ఏంటి అనేది కూడా ఇంతమంది దానిపైన కూడా ఎటువంటి రివ్యూ కూడా చేయలేదు. కానీ వెంటనే అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా పేర్లు మార్చడం సరైనది కాదని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆరోగ్యశ్రీ, అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు.
సో అదే పేరుతోటి మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొనసాగించాము. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుకు సంబంధించి ఆ నిర్ణయం పైన పునరాలోచించుకోవాలి, అది సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఒకవేళ ఎన్నిక తగ్గకపోతే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుకు సంబంధించి ఎన్నిక తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పేర్లు మార్పు వల్ల ప్రజలకు వచ్చేది ఏముండదు. కాకపోతే మనం ఇంకా అవసరమైతే అన్నపూర్ణ క్యాంటీన్ ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇంకెక్కడెక్కడ లేవు, ఎంతమంది పేదవాళ్ళు హైదరాబాద్కి వచ్చిపోతుంటున్నారు, అలాంటి వారికి ఇంకా భోజనం సౌకర్యాలు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకొని అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. అవసరమైతే ఒకవేళ పేరు మార్పు ఖచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం ఏ మేరకైతే నిర్ణయం తీసుకుంటే మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌన్సిల్ సమావేశం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు ఉదయమే జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరికి వచ్చారు. కార్యాలయం దగ్గర కంప్లీట్ గా 4 గేట్లు కూడా పూర్తి క్లోజ్ చేశారు. సో వాటిని పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి కొద్దిసేపు 10-15 నిమిషాల పాటు కూడా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపారు. నిరసన తెలిపిన తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసేందుకు కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే వినతి పత్రంలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం సరైనది కాదు, దీనిపైన ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నేతపత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణానికి ఇవ్వనున్నారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ నిర్ణయం కనుక ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే అన్నపూర్ణ క్యాంటీన్లు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాయో ఆ అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. హన్మకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధశిరోముండనం చేయించి మరీ దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనపై ధర్మసాగర్ పిఎస్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హన్మకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం నలుగురునైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఘటన అయితే చాలా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వరంగల్ జిల్లా బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఈ ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత 5 రోజులుగా తన భర్త కనపడలేదని రాజు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు మహిళా పోలీసులను సంప్రదించాలని చెప్పడంతో అక్కడికి వెళ్ళిన వారికి కూడా మిస్సింగ్ కేసు, భార్య భర్తలకు సంబంధించిన కేసు అయినప్పటికీ మిస్సింగ్ కేసు కాబట్టి పోలీసులను ఆశ్రయించాలని చెప్పడంతో ఒక్కసారిగా ప్రాణం కోల్పోయిన ఎవరైతే రాజు భార్య ఈ విషయంపై బంధువుల సహకారంతో తన భర్త ఎక్కడ ఉన్నాడని తెలుసుకోగా ఏదైతే తాటికాయల గ్రామానికి చెందిన మహిళతోటి తన భర్త వేరే ఒక ప్రదేశంలో ఉన్నాడని తెలుసుకున్న రాజు భార్య తన బంధువులతోని అక్కడికి వెళ్లి వారిని తాటికాయల గ్రామానికి తీసుకువచ్చిన తర్వాత సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళ పట్ల వారు వ్యవహరించిన తీరైతే చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ మహిళను వివస్త్రం ఇంటిలో ఉన్న ఒక గ్రిల్ కి ఆ మహిళని బట్టలు లేకుండా కట్టివేయటమే చేయడం జరగడమే కాకుండా నానా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్, విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాటి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్, విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాల్టి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది.
ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్, విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాల్టి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ గా గాంధీ భవన్ లో అయితే క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇందులో మెయిన్ గా కొందరిపై షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా? రైట్, గాంధీ భవన్ లో టిపిసిసి కమిటీ అయింది. ఇప్పటికీ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విభేదాలు ఉన్నటువంటి నియోజకవర్గాల పైన ఫోకస్ చేసింది. ప్రధానంగా ఈ యొక్క అటు గజ్వేల్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ లో భాగమైన ఆసిఫాబాద్, ఇటు ఖైరతాబాద్, పటాన్ చెరువు వాటితో పాటు కానీ ఇటీవల వరంగల్ జిల్లా ముఖ్య నేతల మధ్య వివాదం రాజుకుంటా ఉంది. దీంతో పాటు కానీ ఇటీవల బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రధానంగా అటు జగిత్యాల, బాన్సువాడ, అదేవిధంగా చేవెళ్ళ, వీటితో పాటు కానీ రాజేంద్ర నగర్, పలు నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ యొక్క అంతర్గత విభేదాలు, అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను తొలగించేందుకు అంతర్గత విభేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. అందులో భాగంగానే కీలకంగా భావించి ఇవాళ ఆయా నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి ఇప్పటికే ఫిర్యాదులు అందినటువంటి నియోజకవర్గాల మీద ఫోకస్ చేసి ఇరు వర్గాలను పిలిచి వారి యొక్క వివాదానికి విభేదానికి కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పార్టీ లైన్ దాటితే కనుక చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా రాబోతా ఉన్నారు. ఇప్పటికే గాంధీ భవన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారిగేట్లతో పాటుగానే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ నుంచి కొండా మురళి దాదాపు 200కు పైగా మంది అనుచరులతో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గాంధీ భవన్ కు రీచ్ అవుతారు అనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఆయన వరంగల్ నుంచి బయలుదేరారు. అయితే దాదాపు 10ల సంఖ్యలో కూడా వాహనాలతో ర్యాలీగా గాంధీ భవన్ కు రాబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే వరంగల్ నేతలు ఇప్పటికే రాహుల్ గాంధీ జన్మదినం వేడుకల సందర్భంగా ఈ నెల 19వ తేదీన కొండా మురళి వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగానే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో ఉండి అదేవిధంగా టీడీపీలో ఉండి ఆ పార్టీలను భూస్థాపితం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పని ఏం చేస్తారు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పరకాలలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుష్మితా పటేల్ పోటీ చేస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ యొక్క నేపథ్యంలో ఈ కొండా మురళి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కీలకంగా భావించి ఆ నియోజకవర్గం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరితో పాటుగానే ముఖ్య నేతలు కూడా ఆ యొక్క డిసిసి వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి నేరుగా కలిసి ఫిర్యాదును అందజేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీ అయి కొండా దంపతుల వల్ల నియోజకవర్గంలో అటు జిల్లాల్లో కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పార్టీ బలహీనం పడటానికి కారణమవుతా ఉన్నారు అనేటటువంటి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పటికే ఆ యొక్క వివాదం కొనసాగుతా ఉంది. ఇవాళ
గాంధీ భవన్ కు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రాబోతా ఉన్నారు. ఆయన కూడా క్రమశిక్షణ కమిటీకి కలిసి ఈ యొక్క వరంగల్ ఎమ్మెల్యేల సంబంధించి వ్యవహార శైలి కావచ్చు, నియోజకవర్గంలో కొండా మురళి వర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి విభేదానికి సంబంధించి కారణాలు, వాటితో పాటుగానే ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి వివరణ ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున వరంగల్ నుంచి ఇప్పటికే భారీ వాహన శ్రేణితో కూడా గాంధీ భవన్ కు బయలుదేరినట్టు సమాచారం అవుతా ఉంది. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవితో భేటీ అవుతారు. వారితో పాటుగానే ఈ యొక్క వివాదాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పాత కొత్త నేతల మధ్య వైరం, వాటితో పాటుగానే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల అంతర్గత విభేదాలకు సంబంధించి అందినటువంటి ఫిర్యాదుల మీద కూలంకషంగా చర్చించిన అనంతరం పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే వారి నుంచి వివరణ కోరుతారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు ఎవరెవరికి జారీ చేస్తారు, వారు ఏమైనా వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇటువంటి వివాదాలకు తావివ్వకుండా సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. రాజు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వరంగల్లో ఈ కొండా మురళి పంచాయతీ అనేది. సో మరి ఇప్పటికైనా అంటే ఈరోజు సమావేశానికి కొండా మురళికి హాజరు కావాలని ఆదేశాలు లేకపోయినా ఇప్పుడైతే కొండా మురళి ప్రస్తుతం గాంధీ భవన్ కి వస్తున్నారని మీరు చెప్తున్నారు. సో మరి ఈ భేటీ తర్వాత అంటే సొంత పార్టీలోనే లుకలుకలు మనం చూస్తున్నాం. సో వీటన్నిటి పరిష్కారం అయ్యే దిశగా ఉండే ఛాన్స్ ఉందా? ఎవరి మధ్యలో అయితే గ్యాప్ ఉందో? డెఫినెట్ గా వరంగల్ నేతల మధ్య అటు మంత్రి కొండా సురేఖ దంపతుల వర్సెస్ అటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో విభేదాలను సద్దుబురికిచ్చే ప్రయత్నంలో భాగంగానే గాంధీ భవన్ కి ఇప్పటికే అటు ఎమ్మెల్యేలకు సంబంధించి నాయన్ రాజేందర్ రెడ్డితో పాటుగానే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వారితో పాటుగా కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గుండు సుధారాని కూడా గాంధీ భవన్ కు విచ్చేసి అటు టీపీసీసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొండా మురళి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ భవన్ కు రాబోతా ఉన్నారు. ఆయన కూడా తమ వర్షన్ను వినిపించి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అక్కడ వరంగల్ జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్య నేతలు, వారితో పాటుగానే ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి పార్టీ బలహీనపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఫిర్యాదు చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కొండా మురళికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి ఎటువంటి నోటీసులు జారీ కాలేదు. ఆయన గాంధీ భవన్ కు వచ్చి వివరణ ఇచ్చుకోవాలనేది కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆయన్నే ప్రత్యేకంగా ఆయన అనుచరులతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు కొండా మురళి రీచ్ కాబోతా ఉన్నారు. దీపిక, అలాగే రాజు, మరి అక్కడ ఇప్పుడు కొండా మురళి వస్తున్నారనే సమాచారంతో అక్కడ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే ఆ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఈ యొక్క విభేదాలకు తావిచ్చినట్లయింది, అదేవిధంగా మొదట ఈ యొక్క విభేదాలకు ఆజ్యం పోసింది ఎవరు, వాటితో పాటుగానే ఇరు వర్గాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం వీటిని సద్దుచేటటువంటి ప్రయత్నం చేస్తామనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలి అనేది కూడా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్న నేపథ్యంలో వీరు కలిసి పనిచేస్తారా, లేదంటే నియోజకవర్గానికి కొత్తగా కమిటీ వేసి మరి ఈ యొక్క విభేదాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం మాత్రం వారిపైన చర్యలు తీసుకోవాలనేది అయితే టీపీసీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే ఈ యొక్క చర్యలు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నేడు జూరాల ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్ వెళ్లనున్నారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోనున్నారు. 4-8 గేట్స్, ఐరన్ రోపులను పరిశీలించనున్నారు మంత్రి ఉత్తమ్. మంత్రి పర్యటన నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం, రబ్బర్ సీలు పాడైపోవడంతో నీటి లీకేజీలు, గేట్లకు ఉండే రోప్లు తుప్పుపట్టి తెగిపోవడం, ఇలా 1-2 కాదు చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టి పీడిస్తున్నాయి. గేట్ల రోపులు బలహీనంగా ఉన్నాయని 2019లో గుర్తిస్తే 2021 వరకు నిధుల కేటాయింపు జరగనేలేదు. చివరకు 11 కోట్లతో టెండర్లు పిలిచినా 2023 వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
నిదర్శనంగా నిలుస్తుంది. శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగదీస్తుండటంతో ఇప్పుడు గేట్ల రోపులు తెగిపోయే పరిస్థితి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తుంది. జూరాల ప్రాజెక్టుపై 62 క్రస్ట్ గేట్లు ఉండగా వాటిని మరమ్మతు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది. గ్యాంటీ క్రేన్ లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయి. మరో గ్యాంటీ క్రేన్ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేటు మొరాయిస్తే లేపడానికి గ్యాంటీ క్రేన్ కావాలి. అత్యవసర సమయాల్లో గ్యాంటీ క్రేన్ మొరాయిస్తే పరిస్థితి ఏంటనేది అంతుబట్టడం లేదు. అలాగే జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గద్వాల, ఆత్మకూరు, మక్తల్, నారాయణపేట పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై మరో వంతెన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎదిక్కైంది. వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు గతంలోనే హెచ్చరించారు. దీంతో 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జ్ నిర్మాణానికి 120 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కాగితాలకే పరిమితమైంది. ప్రాజెక్టు పైనుంచి ఇప్పటికీ ఇసుక టిప్పర్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అలాగే ప్రాజెక్టు ఎడమ వైపు కరకట్ట రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడగా వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో కట్ట బలహీనపడే పరిస్థితి నెలకొంది. గుంతలకు మరమ్మతులు చేపట్టడంలో అటు ఇరిగేషన్ శాఖ, ఇటు పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.